వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇజ్రాయెల్ ఇరాన్ వారు మధ్యలో దూరిన అమెరికా కష్టాలు భారతదేశానికి, ఆళ్ళ వారు జరిగితే భారతదేశానికి కష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇరాన్ ఇజ్రాయెల్ వారు జరుగుతూ ఉంది, మధ్యలో అమెరికా దూరింది. కష్టాలు మాత్రం ఇండియా ఎదుర్కొంటా ఉంది. కష్టాలు ఏంటంటే గ్యాస్ కష్టాలు, అక్రమార్కులు సృష్టించిన కృత్రిమ కొరత వల్ల గ్యాస్ కష్టాలు మొదలైనవి. టిఫిన్లు బంద్ అయిపోయినాయి, హోటల్స్ బంద్ అయిపోతూ ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు. మనకి ఆ గ్యాస్ కష్టాలు ఎందుకు? మన దగ్గర గ్యాస్ లేదా? ఈ వారు ఎన్నాళ్ళు జరిగే అవకాశం ఉంది? జరిగిన నాళ్ళు మనకు ఇబ్బందులేనా? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు భారతదేశంలోనే కాదు, ఎక్కడైనా సంక్షోభం ఏర్పడినప్పుడు అక్రమార్కులు ఎంటర్ అవుతారు ఫీల్డ్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ పీరియడ్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో మనం ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం. రెమిడిసిన్ అనే ఒక మెడిసిన్కి భారీ ఎత్తున మెడికల్ మాఫియా ఎంటర్ అయింది. ఆ ఇంజెక్షన్ కృత్రిమ కొరత సృష్టించి వేలకు వేలు లేదా లక్షలకి లక్షలు పబ్లిక్ని పీడించి చంపేశారు. సో ఎప్పుడైనా సంక్షోభం ఏర్పడిన సందర్భాల్లో ఏదైతే కీలకమైన మెటీరియల్ ఉంటుందో అది అక్రమంగా ఇట్లా మేనేజ్ చేస్తారు కొంతమంది ఈ మాఫియా అని చెప్పవచ్చు. ప్రస్తుతం మీరు ప్రస్తావించినట్టుగా ఈ వార్ నేపథ్యంలో భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్. ఇప్పుడు మనకి డైలీ ఎవ్రీడే మీడియాలో చూస్తూనే ఉన్నాం, గ్యాస్ షార్టేజ్ వల్ల హోటల్స్ బంద్ అయినాయి. కొన్ని హోటల్స్ కేవలం కట్టెల మీద ఈ కుక్ చేస్తున్నారు. కొంతమంది పీజీ హాస్టల్స్ బంద్ చేశారు. హోటల్స్ గ్యాస్ ఛార్జ్ అని చెప్పి ఎడిషనల్గా కూడా కలెక్షన్ చేస్తున్నారు. కొంత హోటల్స్ బంద్ చేసే అనివార్య పరిస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వం ఏమంటుందంటే దీనికి కాంట్రడిక్టరీగా భారతదేశంలో గ్యాస్ కొరత లేదు. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందంటే మన దగ్గర నిల్వలు సరిపడా ఉన్నాయి. అది కరెక్ట్ అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్రజలు పడుతున్న పరిస్థితి కరెక్టే, మరి ప్రభుత్వాలు చెప్తుంది కరెక్ట్ అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది రివర్స్ వ్యవహారం కదా. సో ప్రధానంగా మనకి అర్థమయ్యే అంశం ఏంటంటే ఇందులో ఒక మాఫియా ఎంటర్ అయిపోయి కృత్రిమ కొరతని సృష్టించి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారనేది ప్రధానమైన నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది అనేది ఒక యాంగిల్. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేశాను. ఇండస్ట్రీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి, బాగా ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రీస్లో, చాలా ఇండస్ట్రీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆ గ్యాస్ లేక ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. చాలా ఇండస్ట్రీస్, గ్యాస్ బేస్ మీద నడిచే ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ తగ్గించేశారు. మరి అది ఇంపాక్ట్ అయితే జీడిపి మీద ఇంపాక్ట్ పడుతుంది, స్టేట్ రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడుతుంది, అల్టిమేట్గా ఇండియా మీద గ్రోత్ ఇంపాక్ట్ పడుతుంది, పడబోతుంది. ఈ విధంగా కృత్రిమ కొరతని సృష్టించటం వల్ల అంటే ఒకటి. రెండోది, ప్రజలు కూడా కొంత ప్యానిక్ సిచ్యువేషన్కి లోన్ అవుతున్నారు. అందరూ ఒకసారి ఎగబడుతున్నారు, దొరకదేమో. గ్యాస్ ఇంట్లో ఉన్నా కూడా అయ్యో వస్తే గ్యాస్ దొరకదంట, మళ్ళీ బుక్ చేసేయండి సిలిండర్ ఎత్తుకొని ఆ గ్యాస్ డీలర్ దగ్గరికి వెళ్ళిపోవటం. అంటే ప్యానిక్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతుంది. ప్రభుత్వాలు ఎంత భరోసాగా చెప్తున్నప్పటికీ ప్రజల్లో ఈ ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల కృత్రిమంగా ఈ మేనేజ్ చేసే మాఫియా ఇంకెక్కువ డబ్బు సంపాదించాలన్న పనిలో ఉన్నారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ఇప్పుడు తిరుపతి కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ దేవస్థానం చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి శిష్యుడు, ఆయన బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరుడు గోపీనాథ్ రెడ్డి, వాళ్ళ వైఫ్ సౌజన్య పేరుతో ఒక గ్యాస్ ఏజెన్సీ 2019 నుంచి భారత్ గ్యాస్ ఏజెన్సీ పేరుతో లైసెన్స్ తీసుకొని అందులో ఈ గో గ్యాస్ సిలిండర్స్ అక్రమంగా నిల్వ ఉంచారు. ఇది యాజ్ పర్ ఇండియన్ పెట్రోలియం యాక్ట్ ప్రకారంగా ఇది నేరం. అంటే ఈ కృత్రిమంగా కొరత సృష్టించి ఆ గోడౌన్లో ఉంచకూడని గో గ్యాస్ సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్, అది కూడా సుమారుగా 595 కమర్షియల్ సిలిండర్స్, ఒక 200 డొమెస్టిక్ సిలిండర్స్ ప్లస్ అదర్ ఎంటీ సిలిండర్స్, మొత్తం 2000-3000 సిలిండర్స్ గోడౌన్ అక్కడ 2019 నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనాధికారకంగా. అంటే డొమెస్టిక్ సిలిండర్స్ తీసుకొచ్చి రీఫిల్ చేస్తున్నారండి ప్రైవేట్ సిలిండర్స్. ఎస్, అంటే ఈ కృత్రిమ కొరత సృష్టించి దానివల్ల లబ్ధి పొందాలి అని మాఫియా లాగా భూమన కరుణాకర్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు, నీతులు చెప్పే మనుషులు, వాళ్ళ అనుచరులను పెట్టి ఈ దందా చేపిస్తున్నారు. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాల దందా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ సిలిండర్లో టీటీడీకి సప్లై చేయటం, ఆ దేవస్థానానికి సప్లై చేస్తున్నారు. 2019 నుంచి జరుగుతుంది ఈ దందా. అంటే ఎంత పెద్ద ఎత్తున కొల్లగొడుతున్నారు. ఇది అగెన్స్ట్ రూల్స్ యాజ్ పర్ ద పెట్రోలియం యాక్ట్.
అగెనెస్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు నిన్న సీజ్ చేశారు గోడౌను. మరి ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటే ఈ గ్యాస్లో కూడా కొంతమంది కొరత సృష్టించడం వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ డౌన్ అయిపోతుంది. ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రజలు ప్యానిక్గా వ్యవహరించడం వల్ల కూడా ఈ సిచ్యువేషన్ వస్తూ ఉంది. దీన్ని అధిగమించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేట్లు పెరుగుతున్నాయి అని గవర్నమెంట్ వాళ్ళు ముందుగానే ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అది సిగరెట్ రేట్లు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చే లోపే ఈ డీలర్స్ షాపులు వాళ్ళు పెంచేసి అమ్ముతున్నారు. అది పెట్రోల్ కూడా. అదేవిధంగా రేట్లు తగ్గినప్పుడు మాత్రం ఇమీడియట్గా అమల్లోకి రాదు. ఈ డిఫరెన్స్ అయితే ఉంది. మీరు అన్నట్టు సిగరెట్ రేట్ అయితే 3 నెలల నుంచి భారీగా పెంచి అమ్ముకుంటున్నారు డీలర్స్. ఎస్, కానీ ఆ వ్యవస్థలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ వ్యవస్థల మీద విజిలెన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా స్ట్రెంగ్తన్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గ్యాస్ అనేది ప్రధాన డే టు డే అందరికీ అవసరమే. అది డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు. ఇన్ని అంశాల మీద ప్రభావం చూపటం వల్ల దానివల్ల ఇన్కమ్ ఒకటి ఇబ్బంది పడుతుంది. రెండోది అక్రమార్కులు ధన సంపాదన మీద ఈ ఇన్కమ్ కమాయించటం వల్ల స్టేట్కి రావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సిన పైసల మీద లూటీ జరుగుతూ ఉంది. కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్ నష్టపోతున్నారు. ఈ పరిస్థితులు అన్నిటినీ అధిగమించాలి అంటే సరే వారు ఎంతకాలం జరుగుతుంది? వారు ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి ఇండియాకి రావలసిన షిప్పులు ఏదైతే ఉన్నాయో ఈ గ్యాస్ సరఫరా షిప్పులు, వాటికి మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కన్సర్న్ మంత్రివర్యులు జయశంకర్ గారు లైజనింగ్ చేశారు. ఆయా కంట్రీస్తో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దౌత్యం ఫలించింది. ఆ షిప్పులను ఇండియాకి వాళ్ళు రిలీజ్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కూడా లోటు ఉందని చెప్పి ప్రభుత్వాలు చెప్పటల్లా. కానీ సిచ్యువేషన్ని కొంతమంది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కొంతమంది కన్జ్యూమర్స్, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఏమంటున్నారంటే బుకింగ్ కూడా ఆన్లైన్లో తీసుకోవట్లేదు. అంటే దానికి డీలర్స్ చెప్తున్న లేదా ప్రభుత్వాలు చెప్తున్న రీజనింగ్ ఏంటంటే పెద్ద ఎత్తున జనమంతా మాకుమ్మడిగా భారీ ఎత్తున బుకింగ్ స్టార్ట్ చేయటం వల్ల ఆ సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది. టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇందులో. తొందరపడి ప్యానిక్ లోన్ అవ్వద్దు, ముందుగానే బుక్ చేసుకోవాలన్న ఆందోళన పడవద్దు అని చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ మాఫియా డబ్బు సంపాదించే నేపథ్యంలో వాళ్ళని అరికట్టడానికి నిఘా వ్యవస్థలని పటిష్టం చేయవలసిన అవసరం ఉంది. నిన్న తిరుపతిలో కనుక విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి ఎలాగైతే సీజ్ చేశారో వాటి మీద కొద్దిగా స్ట్రెంగ్తన్ చేసి, ఆ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రెంగ్తన్ చేసి ఇటువంటి అరికట్టగలిగితే ప్రజలు కొంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇరాన్ వారు తగ్గే వరకు ఈ సప్లై అయితే ఇలా సాఫీగా జరిగే అవకాశం కనబడట్లేదండి. వారు ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది? వారు ఎప్పుడు ముగుస్తుందని మనం ఇప్పుడే ట్రంప్ లేకపోతే అటువంటి వాళ్ళ డెసిషన్ మీద ఈ వారు ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ చెప్తున్న అంశం ఏంటంటే త్వరలోనే వారు ముగిస్తుంది అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ అమెరికా ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి అదంతా డెసిషన్ అనేది ఎంతకాలం అనేది ఇప్పుడు స్పష్టంగా చెప్పలేము. కాకపోతే ఇండియాకి సంబంధించినంత వరకు ప్రాబ్లం లేకుండా దౌత్యపరమైన సంప్రదింపులు జరిగిన నేపథ్యంలో గ్యాస్కి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు తొందరపాటుగా ఈ మాఫియా వలలో చిక్కుకొని ఎక్కువ డబ్బుతో కొనుక్కొని ఇబ్బంది పడవద్దు అనేది అయితే స్పష్టం. ఒకటి విజిలెన్స్ పటిష్టం చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది నాకు అనిపిస్తూ ఉంది. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధం మధ్యలోకి అమెరికా దూరాల్సిన అవసరం ఏముంది? అమెరికా సంబంధం ఏముంది? అమెరికా ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? ప్రధానంగా అమెరికా ఎప్పుడైనా ఏ కంట్రీ మీదైనా ఒక డెసిషన్ తీసుకొని దాడి చేసిందంటే డాలర్ రేటు పెంచాలా, అమెరికా ఫస్ట్. అమెరికా గుత్తాధిపత్యం ఉండాలి అన్ని దేశాల మీద అనేది ట్రంప్ గారి ఒక నిర్ణయం. ఆ నిర్ణయం నేపథ్యంగానే ఇటువంటి అన్నీ వస్తూ ఉన్నాయి. లేదా రెండో అంశం కూడా మనం చర్చించుకోవాల్సి వస్తే ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని గతంలో చాలాసార్లు వాపోయాడు పాపం. ఈ రకంగా వేల మంది ప్రాణాలు తీసేస్తుంటే ఎట్టేస్తారు? చాలా యుద్ధాలను ఆపాను నేను, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని కోరితే ఇవ్వలా. మరి ఇవ్వలేదు కదా, మరి ఈ యుద్ధాన్ని నేను ఎందుకు ఆపాలని ఆయన ఆపట్లేదని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏదైనా సరే అది సపరేట్ సబ్జెక్ట్. కానీ అమెరికా గుత్తాధిపత్యం అనే ఒక విషయం మీద ఈ యుద్ధానికి ప్రధానమైన కారణంగా కూడా చెప్పవచ్చు. సార్, గుత్తాధిపత్యం అని మీరు అంటున్నారు. కాదు, 2 మతాల మధ్య పోరిదని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది, ప్రజలు అనుకుంటా ఉన్నారు. దాని ఎట్లా చూస్తారు? అంటే ఇందులో అది కూడా ఉంది, మతాల మధ్య పోరు కూడా ఉంది, లేదని అనటంలా. కానీ దానికంటే కీలకమైన పాత్ర పోషిస్తుంది అమెరికా. అమెరికా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఏ కంట్రీలో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా, గతంలో మనం చరిత్ర చూసినట్టయితే. సో దాని ఇన్వాల్వ్మెంట్ ప్రాపర్గా డెసిషన్ తీసుకుంటే తొందరగా ముగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇండియాకి ఎలాంటి ఇబ్బంది లేదని గ్యాస్ సరఫరా జరుగుతోందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.